వెల్కమ్ టు రెస్తా కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పల్లీలు నువ్వులతో మిఠాయిని తయారు చేసుకోవడము. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ హెల్దీ పరంగా అయితే చాలా మంచిది. ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తయారు చేసుకోవడానికి ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 బౌల్స్ వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలను వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించాలి. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మనము హై ఫ్లేమ్లో వేయించితే లోపల పచ్చిగాను బయట మాడిపోతూ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనము ఈ బౌల్తోనైతే పల్లీలను తీసుకున్నామో అదే బౌల్తో మరొక ప్యాన్లోకి 2 బౌల్స్ వరకు బెల్లంని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద అలా కలుపుతూ ఉడికించాలి. ఈ విధంగా మధ్య మధ్యలో నీళ్ళల్లో వేసుకుంటూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే చిక్కగా తయారయ్యి ఇలా వస్తుందో అప్పుడు నీళ్ళల్లో వేసి ఈ విధంగా దగ్గరికి ఉండలాగా తయారు చేసుకుంటే తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టిన పల్లీలని పొట్టు తీసి యాడ్ చేయాలి. ఇవి ఈ విధంగా కలిపిన తర్వాత పావు బౌల్ వరకు నువ్వులను కూడా వేయించి ఈ పల్లీల మిశ్రమానికి యాడ్ చేసుకుని అలా 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఆయిల్ని రాసి ఆ ప్లేట్లోకి తీసుకొని మనకు కావలసిన సైజులో పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. హెల్తీ పరంగా అయితే చాలా మంచిది. ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.